శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో మొదటి అధ్యాయంలో అర్జున విషాద యోగంలో మనము ఈరోజు 41వ శ్లోకం చెప్పుకుంటున్నాం. 41వ శ్లోకం పలికే వాళ్ళు సిద్ధంగా ఉన్నారా? ఉన్నాను మేడం. ఓసా లక్ష్మీదేవిని మేడం, అనంతపురం మేడం. ఓసా లక్ష్మీదేవి గారు, అనంతపురం. అవును మేడం. ఓకే, 41వ శ్లోకం అండి. అధర్మాభిభవత్ భవాత్ అధర్మాభిభవాత్ కృష్ణ కృష్ణ ప్రదుష్యంతి ప్రదుష్యంతి కులస్త్రియః కులస్త్రీయః స్త్రియః స్త్రియః స్త్రీయః స్త్రీషు దుష్టాసు స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ 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 జాయతే జాయతే వర్ణసంకరః వర్ణశంకరః అధర్మాభిభవాత్ కృష్ణ అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః ప్రదుష్యంతి కులస్త్రీయః కులస్త్రియః యాకు దీర్ఘం లేదు, స్త్రియః. కులస్త్రీయః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః జాయతే వర్ణశంకరః అధర్మాభిభవాత్ కృష్ణ అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ 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 జాయతే వర్ణసంకరః జాయతే వర్ణశంకరః అధర్మాభిభవాత్ కృష్ణ అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః ప్రదుష్యంతి కులస్త్రీయః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః జాయతే వర్ణశంకరః సంకరః సంకరః. శంకరః. లక్ష్మీదేవి గారు మీరు మ్యూట్ చేసుకోండి. ఇక యుద్ధరంగంలో అర్జునుడు కృష్ణ పరమాత్మతో తనలో మనసులో కలిగిన ఉద్వేగాన్ని ఆయన తెలియజేసుకుంటూ వస్తున్నారు. ఏ విధంగా తెలియజేసుకుంటున్నారు? ఆయనకి ఒక్కసారిగా తన సైన్యంలో దుర్యోధనుల యొక్క సైన్యంలో ఉండే తన తాతలను తండ్రులను అందరినీ చూసేసరికి ఒక్కసారిగా రాగం పుట్టుకొచ్చింది. ఆ రాగంలో నుంచి శోకం పుట్టుకొచ్చింది, శోకంలో నుంచి మోహం పుట్టుకొచ్చి వచ్చింది. ఒకదానికి లింక్. ఆ మోహంతో తాను ఉన్న స్థితి ఏంది, తాను ఎలా ప్రవర్తించాలా అనే విషయాన్ని మర్చిపోయి ఆయనకు ఆ మమకారం బాగా కప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అలా మాట్లాడుతున్న సందర్భంలో ఆయన చెప్పేవన్నీ సత్యాలే, అసత్యాలేమి కావు. కానీ ఇవి అన్నీ కూడా ఆయన చెప్తున్న తన యొక్క మమకారంతో కప్పిపడ్డటి మనసు మాట్లాడుతున్న మాటలు తప్ప ఇవి సత్యాన్ని అయినా అక్కడ అవసరం లేనివి. ఇంకా మన ముఖ్యమైన విషయం మనం భారతంలో గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు ఈయన చెప్పే దుష్పరిణామాలన్నీ కూడా పాండవులకు రాలేదు. ఎందువల్లంటే పరిపాలన చేసింది ఎవరంటే యోగేశ్వరుడైన ధర్మరాజు. ధర్మరాజు మహాజ్ఞాని.
కాబట్టి ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, ఎలా అభివృద్ధి తీసుకురావాలో అవన్నీ క్షుణ్ణంగా తెలిసినవాడు. మామూలు వ్యక్తి కాదు ఆయన. ఆయన జీవితమే యోగంతో బతికినవాడు. కాబట్టి ఆయన ఎంతో మంది ఋషుల యొక్క సలహాలు స్వీకరించినవాడు. అంతేకాకుండా భీష్మాచార్యుడి దగ్గర కూడా ఆయన చివరి దశలో ఆయన దగ్గరికి వెళ్ళి ధర్మ విషయాన్ని తెలుసుకున్నాడు, క్షుణ్ణంగా తెలుసుకున్నాడు పైన. అలాంటప్పుడు దైవ ఆరాధనకు దేవుడికి దగ్గర కావడానికి ఉండే మార్గాన్ని విష్ణు సహస్రనామ ద్వారా తెలుసుకున్నాడు. మళ్ళీ రాజ్య పరిపాలనకు కావాల్సిన ధర్మ విషయాన్ని కూడా క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. నిజానికి రాజులకు పదవుల్లో వచ్చే వాళ్ళంతా కూడా రాజనీతి శాస్త్రం బాగా చదువుకోవాలి, ప్రజల్ని ఏ విధంగా పరిపాలించాలో తెలుసుకోవాలి, ఏ విధంగా వాళ్ళకు ఇబ్బంది కలగకుండా చూడాలో ధర్మం తెలుసుకొని రావాలి. కానీ అలా లేదు పరిస్థితి. కానీ ధర్మరాజు అలాంటి వాడు కాదు. ఆయన పూర్తిగా తెలుసుకున్నాడు. యుద్ధం వల్ల వచ్చే నష్టం తెలుసు, యుద్ధం అయిపోయిన తర్వాత ఎటువంటి పరిస్థితులు వస్తాయో వాటిని ఏ విధంగా తన కంట్రోల్లో తెచ్చుకోవాలో, దాన్ని ఎట్లా అధిగమించాలో ఇవన్నీ తెలుసు ధర్మరాజుకి. అది కాకుండా ఈయనకు బలమైన అన్నదమ్ముడు పక్కన ఉన్నారు, తమ్ముళ్ళు పక్కన నలుగురు తమ్ముళ్ళు అండగా ఉన్నారు. అందువల్ల ఆయనకు సులభమైపోయింది. ఇప్పుడు మనకే చూడండి, స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు అంత స్వతంత్రం ఒక్కసారి వస్తే దాన్ని ఎలా సిస్టమేటిక్ గా పెట్టుకోవాలా, ఎలా రక్షించుకోవాలి దానికన్నా కూడా స్వార్థం పెళ్లి పెరిగిపోయింది. స్వార్థం వల్లే ఇప్పుడు మన రాజ్య విధానం అంతా మన వేద ప్రకారంగా ఉండే పాటైతే ధర్మ పరిపాలన తప్ప అధర్మ పరిపాలన ఎక్కడా కనిపించి ఉండేది కాదు. కానీ ఇప్పుడు అధర్మం ఎందుకు వచ్చేసింది? స్వార్థం బయటకు వచ్చేసింది, మమకారం వచ్చేసింది. నాది నా వాళ్ళు అనేది బాగా పెచ్చు పెరిగిపోయింది. ఆ మమకారమే మనం ఇప్పుడు చూస్తున్నాం, విశృంఖలంగా ఉండే మమకారాన్ని. కాబట్టి ఆ మమకారం వల్లే రాజ్య పదవులు భ్రష్టు పడతాయి. కానీ ధర్మరాజు అలాంటి వాడు కాదు. తన మమకారాన్ని పక్కన పెట్టి తను ఏ విధంగా ప్రజలను రక్షించాలి అనే విషయాన్ని స్పష్టంగా తెలిసినవాడు. మనం ఈ విషయం మాత్రం ముందు మనం పోబోయే విషయంలో ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. ధర్మరాజుకి ఇంత గొప్ప జ్ఞానం ఉంది, తెలుసుకోవాలి. ఇప్పుడు మనం అర్జునుడి విషయానికి వెళ్దాం. అర్జునుడు ఏం చెప్తున్నాడు? అధర్మాభిభవాత్ కృష్ణ, ఓ కృష్ణ పరమాత్మ, అధర్మాభిభవాత్, ఒకవేళ ఈ అధర్మం గాని పెరిగిపోయినట్టయితే, అంతులేని ఈ అధర్మం పెరిగిపోయినట్టయితే ఏమవుతుంది? ప్రదుష్యంతి కులస్త్రియ, కులస్త్రీలు ప్రదుష్యంతి, చెడిపోతారు. అదేంది? స్త్రీలు మాత్రమే చెడిపోతారా, పురుషులు చెడిపోరా? అంటే అసలైన మన యొక్క మన భారతదేశంలో ఉండే గొప్ప సంస్కృతి అంతా మూలం ఎవరంటే స్త్రీలు. ఒక కుటుంబం ఉన్నతికి రావాలంటే స్త్రీల పాత్ర చాలా గొప్పది. ఈ విషయాన్ని మన ఋషులు అందరూ గుర్తించే స్త్రీలకు ప్రత్యేక స్థానం ఇచ్చారు. స్త్రీలకు ఎన్ని రకాలుగా వాళ్ళు శారీరకంగా ఇబ్బంది పడకుండా, వాళ్ళు మానసికంగా గొప్పగా ఉండే రకంగా ఎంతో సుకుమారంగా చూసుకున్నారు మనల్ని. ఎందువల్లంటే ఒక కుటుంబం నిలబడాలంటే ఒక స్త్రీ పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది, సామాన్యమైన విషయం కాదు. మనం అనుకుంటాం ఇప్పుడుండే పిల్లకాయంత మాకు గౌరవం లేదు, చాదస్తాలు ఎక్కువైపోయినాయి, స్త్రీలకు గౌరవం లేదని చెప్తున్నారు. స్త్రీలకు ఇచ్చినంత గౌరవము మన ధర్మశాస్త్రం ఇచ్చినట్టుగా ఇంకెవరు ఇవ్వలేదు, మన వాళ్ళు ఇచ్చినంతగా గొప్పగా ఇంకెక్కడా ఎవరు ఇవ్వలేదు. ఎందువల్లంటే స్త్రీకి ముందు మొట్టమొదట విలువలు తెలుసు, అంటే తన ధర్మం తెలుసు, ఇతరుల చేత ధర్మాన్ని ఆచరింపడం తెలుసు. అంత గొప్ప స్థితిలో ఉంటారు. స్త్రీల యొక్క మనసు సుకుమారమైంది, ప్రేమతత్వంతో నిండిపోయింది, దయగల మనసు వాళ్ళదందరిది. అలాని మగవాళ్ళకు లేదని కాదు, మగవాళ్ళకు ఉంటుంది, కానీ వాళ్ళకు బాధ్యతలు ఎక్కువ, బరువులు ఎక్కువ. మగవాళ్ళకి సమాజంలో ఎదుర్కోవాలా, వాళ్ళ ఉద్యోగాలు సరిగ్గా చెయ్యాలా, మళ్ళీ ఇంటిని నిర్వహించాలి. కానీ ఆ ఇంటిని నిర్వహించడానికి పూర్తిగా సహకరించాల్సిన వ్యక్తి స్త్రీనే. సహకరించని పురుషుడికి చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు ఒక ఇల్లే ఉంది, ఆ ఇంట్లో ఉదయం లేచి పిల్లలను పెద్దవాళ్ళను చూసుకునేది ఎవరు? ఆ ఇంటికి వచ్చిన కోడలు చూసుకోవాలి. మరి ఆ కోడలు గాని అసమర్థురాలైతే, లేదా స్వార్థపరురాలైతే, లేదా బద్ధకస్తురాలైతే, ఇక ఎలా నిర్లక్ష్యంగా ఉండే పిల్ల అయితే, క్రమశిక్షణ లేని అమ్మాయి అయితే ఆ ఇల్లు ఎంత నరకంగా ఉంటుంది. అదే వచ్చి మంచి క్రమశిక్షణలో పెరిగి పద్ధతిగా పెరిగితే ఆ ఇల్లు స్వర్గం అవుతుంది. ఎంత డబ్బు లేకపోవచ్చు, ఏమీ లేకపోవచ్చు, కానీ ఆ ఇంటిని స్వర్గంగా చేయగలరు. ఇలాంటి వాళ్ళ స్త్రీలు మనం ఎప్పటికి కూడా చూస్తున్నాం. చూడండి, కొంతమంది కుటుంబాల్లో అసలు ఆదాయం చాలా తక్కువ ఉంటుంది,
కానీ వాళ్ళు సక్రమంగా ఆ ఇంటిని నడుపగలుగుతారు. భర్త ఎంత కష్టపడి తీసుకొచ్చిన దాన్ని కూడా పొదుపు చేసి దాంట్లో కూడా పిల్లల్ని చదివించి ఉన్నత స్థితి తీసుకుపోయిన స్థితిలో ఉన్నారు. అదంతా ఎక్కడ మొదటి గురువు ఎవరు? తల్లే. కానీ ఒక యుద్ధం వచ్చినప్పుడు ఆ తల్లికి, ఆ స్త్రీకి ఒకవేళ యుద్ధ రంగంలో భర్తను కోల్పోయినా, పిల్లల్ని కోల్పోయినా ఆమె యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది మనం ఊహించలేం. భయంకరంగా తయారైపోతుంది. తాను చేయాల్సిన పద్ధతి, అవంతా ఆచారము, అదంతా పక్కకెళ్ళిపోతుంది. ఎందువల్ల తన మనసు స్థిరంగా లేదు, తన మనసు ప్రశాంతంగా లేదు. దాని ప్రభావము ఇంటి మీద పడిపోతుంది. ఎప్పుడైతే ఇంటి మీద పడుతుందో పిల్లలకు చెప్పించాల్సిన విద్యా బుద్ధులు తొలి గురువు తల్లే కదా, ఆమె సరిగ్గా చెప్పించలేకపోతుంది. తన మనసు ప్రశాంతంగా ఉంటే చెప్పిస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక తాగుబోతున్న ఇంట్లో, చిన్న ఒక ఫ్యామిలీలో తాగుబోతే తండ్రి అయితే ఆ ఇల్లు ఎంత కష్టంగా ఉంటుందో ఆ భార్య ఎన్ని ఫేస్ చేస్తుంది సమాజంలో. పిల్లల్ని తనే చూసుకోవాలి, ఇంటిని తనే చూసుకోవాలి, తాగుబోతు భర్తను భరించాలి. ఎంత కష్టం. కానీ ఫైట్ చేస్తుంది సాధ్యమైనంత వరకు. కానీ అసలు భర్తే లేకపోతే ఆమె ఫైట్ చేయడానికి ముందు మానసికంగా కుంగిపోతుంది, నాకు తోడెవరు లేదు అనేసి. ఆ కుంగడము దెబ్బతీస్తుంది. దాన్ని మళ్ళీ చెడుదారి పడ్డానికి కూడా అవకాశం ఉంది. ఎందుకు? తన మనసు చాలా బలహీనమైతే ఇంకో పురుషుడి కోసం చూస్తుంది. అది జాత్య, మతమా, కులమా అని పట్టించుకోదు. ఎందుకంటే తన మనసు తీవ్రమైన ఆందోళన ఉన్నప్పుడు ఆ ఎల్లలు దాటేస్తుంది స్త్రీ. అప్పుడేమవుతుంది? అది చెప్తున్నాడు. కులస్త్రీలైన వాళ్ళు చాలా గొప్ప మర్యాదగా బతికేటువంటి ఆ కులస్త్రీలే ప్రదుష్యంతి, చెడిపోతారు. ఏదైతే సమాజానికి మూలమైనటువంటి కుటుంబం ఉందో ఆ కుటుంబంలో ఉండే స్త్రీ కానీ మానసిక పరిస్థితి బాగలేకపోతే, ఆమె చెడిపోతే దాని ప్రభావము సమాజం మీద పడిపోతుంది. అంతే కదా. ఇప్పుడు మనకి కరోనా వచ్చింది, మనమే చూసాం. కరోనా వచ్చినప్పుడు ఎంతో మంది కుటుంబాల్లో మగవాళ్ళు చనిపోయారు, ఆడవాళ్ళు కూడా చనిపోయారు. ఆడవాళ్ళు లేని ఇల్లు ఎంత నరకం అనిపిస్తున్నాయో. ఆ పిల్లల్ని చూసే దిక్కు లేక, ఆ భర్త ఒక్కడే చూసుకోలేక ఎంత ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, ప్రత్యక్షంగా చూస్తున్న విషయం. అలాగే భర్తను కోల్పోయిన స్త్రీలు కూడా చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. వాళ్ళు ఎవరు చదువుకొని వాళ్ళైతే చిన్న కుటీర పరిశ్రమ పెట్టుకొని ఏదో ఒక జీవితం జరపాల్సి పిల్లల్ని చూసుకుంటూ తన ఇంటిని రక్షించుకోవాల్సిన పరిస్థితి వస్తున్నారు. అంతటి కష్టం కరోనా వస్తేనే మనం ఇంత కష్టాలు పడుతున్నాం. మనం ప్రత్యక్షంగా చూస్తున్న విషయం. భర్త లేని కుటుంబం, భార్య లేని కుటుంబాలు నరకం అనిపిస్తున్నాయి. ప్రతిరోజు సమస్య. పిల్లల్ని చూసేది ఎంత కష్టం. పిల్లలు గొప్ప స్థితికి వెళ్ళాలంటే తొలి గురువైన అమ్మ యొక్క ఆలన పాలన లేకపోతే ఎలా ఉంటారు? ఒక తల్లి చూసినట్టుగా బిడ్డని ఇంకెవ్వరు చూడలేరు ప్రపంచంలో. ఎంతమంది అన్నా ఉన్నాయి, కానీ తల్లి చూసినంత సమానంగా ఎవరు చూడలేరు. సాధ్యమే విషయం కాదు. కాబట్టి ఈయన అర్జునుడు చెప్తున్నాడు, మన కుటుంబం మొదలైంది, ఆచారాలు, వ్యవహారాలు, అన్ని ధర్మం అంతా ఎక్కడి నుంచి వస్తుంది? కుటుంబం నుంచి వస్తుంది. కుటుంబంలోంచి వచ్చే స్త్రీ యొక్క కానీ తప్పుదారి పడితే అప్పుడు పరిస్థితి ఏంటి? వాళ్ళు చెడిపోతే ఏమవుతుంది? స్త్రీషు దుష్టాసు, వాళ్ళు స్త్రీలు కానీ దుష్టులైపోతే, వాళ్ళే దుర్మార్గమైన పరిస్థితికి వచ్చేస్తే జాయతే వర్ణ సంకరః. ఓ కృష్ణ పరమాత్మ, అప్పుడు ఏమేర్పడుతుంది? వర్ణ సంకరం ఏర్పడుతుందయ్యా. వార్ష్ణేయ అంటే వృష్టి వంశాన్ని చెందినటువంటి వాడు కృష్ణుడు. చూడండి ఎలా చెప్తున్నాడు, పదాలు ఎన్నుకోవడమే గొప్ప. ఏ వంశంలో పుట్టినా అన్ని వంశాలు తరింపజేశాడు కృష్ణ భగవాన్. ఒక వంశంలో పుట్టినా అతడు పెరిగింది ఇంకో వంశంలో, కానీ రెండు వంశాలకు న్యాయం చేకూర్చాడు కృష్ణ పరమాత్మ. చూడండి, ప్రతి పదాలు పెట్టడంలోనే ఓ వంశాన్ని ఉద్ధరించాడు. ఆ వంశంలో ఉండే ప్రతి స్త్రీనే ఉద్ధరించాడు ఆయన కృష్ణ పరమాత్మ. 16,000 మంది రాజకుమార్తెలకు వాళ్ళ వంశాలను రక్షించాడు. సామాన్య విషయం అది. ఒక ఇంట్లో ఒక కుటుంబం చూడటమే కష్టమైతే ఆ మగవాడు 16,000 మంది కుటుంబాలను, వాళ్ళ వంశాలని, తన వంశాన్ని రక్షించాడంటే కన్న తల్లిదండ్రులను చూసుకుంటూ, పెంచే తల్లిదండ్రులను చూసుకుంటూ ఇంతమందిని కాపాడు, ఇన్ని వంశాలు నిలబెట్టాడు ఆయన. ఇన్ని వంశాల యొక్క మన్నన పొందాడు కృష్ణుడు. అందుకని ఆ పదం తీసుకొచ్చాడు. వార్ష్ణేయ పదం ఎందుకు? మా కృష్ణ సరిపోతుంది. కృష్ణ కూడా పెట్టాడు, భగవత్ కృష్ణ కూడా పెట్టాడు.
కృష్ణ అంటే మనసులో ఉండేవి గ్రహించగలడు, ఆకర్షణ శక్తి ఉన్నవాడు. నీకు తెలుసు కదా స్త్రీలు ఎలాంటి వాళ్ళు, ఎంత సున్నితమైన మనసులో నీకు తెలుసు కదా అని కృష్ణ అని పెట్టాడు. వంశ ప్రకారం వార్ష్ణేయ పెట్టాడు, 2 పదాలు పెట్టాడు. తెలివిగా పెట్టారు చూడండి. జాయతే వర్ణ సంకర, అప్పుడు వర్ణ సంకరం ఏర్పడుతుంది. ఓ కృష్ణ పరమాత్మ, ఈ వర్ణ సంకరం ఏర్పడుతుందయ్యా, ఇది జరగబోయేది. వర్ణ సంకరం అంటే ఏంటి? వర్ణ సంకరం అంటే ఇప్పుడు ఒక జాతిలో పుట్టినవాడు, ఒక వర్ణంలో పుట్టినవాడు, కులం, వయసు, వేరే వాళ్ళని చేసుకుంటే ఏమవుతుంది? ఆచారం ఆచారం ధర్మం సంప్రదాయం పోతుంది. ఎప్పటి నుంచో సనాతన ధర్మం కుంటుపడుతుంది. ఒక్క స్త్రీ మాత్రమే మారిపోతుంది. ఎందువల్ల ఇప్పుడు మన హిందూ ధర్మం ప్రకారం తీసుకుంటే, మన హిందూ ధర్మం మనది విశ్వమంది ఆ విష్ణు శక్తి. విష్ణువే విశ్వం అంతా వ్యాపించి ఉన్నాడు. ఇది మన టార్గెట్, మన లక్ష్యం ఏంటి? ప్రకృతి పరమాత్మ. మన పూజా విధానం అంతా ఎలా ఉంటుంది? చెట్టు చూసినా, చూసినా నువ్వు పరమాత్మగా గుర్తించగలవు. ప్రతి మనుషులు పరమాత్మ. ఇంద్రాదేవి గారు ఏదైనా దేంట్లో అయినా మనం పరమాత్మ, ప్రకృతిలో ఉండే ప్రతి అంశాన్ని మనం భగవంతుడిగా భావించగలం మనం మతంలో. అంతేకాదు దాన్ని గురించిన విషయాలు మనం చేస్తూ మన పిల్లలకు మనం నేర్పిస్తాం. చిన్నప్పటి నుంచి నేర్పించేస్తాం. ఇప్పుడు నిద్ర లేచామా, ఇల్లు వాకిలి పూర్వకాలంలో అయితే హాయిగా ఆవు పేడ వేసి అలికేవాళ్ళు. అంటే అది మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది. మన సంప్రదాయాల్లో, మన ఆచారాల్లో ఉండే గొప్ప విషయం ఏంటంటే ఖగోళ శాస్త్రానికి సంబంధించిన దాని ప్రకారం ఉంటుంది. మళ్ళీ మన మనసు శాస్త్రానికి ఉంటుంది. ఇంకోటి మన శరీర. ఇప్పుడు మనం ఒక స్త్రీ గురించి మనం ఆలోచిస్తున్నాం. ఇప్పుడు కుల స్త్రీ అని ఇక్కడ చెప్పారు కాబట్టి ఒక స్త్రీని తీసుకుంటే, ఆ స్త్రీ పూర్వకాలంలో ఎలా ఉండేవాళ్ళు? ఉదయం లేచి వాళ్ళు ముందు ఆవు పేడతో వాకిలి అలికేవాళ్ళు, ఇల్లంతా అలికేవాళ్ళు. దానివల్ల ఏమైపోయింది? పురుగు పుట్ర చేరకుండా ఉంటుంది. మళ్ళీ ఆ ఆవు పేడ వల్ల మనకి సైంటిఫిక్ గా రుజువైన విషయం అది. మనకు ఏవి వైరస్లు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే మళ్ళీ పంచభూతాలు కూడా ఆరాధిస్తారు. కాబట్టి వెంటనే ఏం చేస్తారు? వాళ్ళు వంట చేసే కాబట్టి మళ్ళీ అది వంట చేసే ఆ పొయ్యి కూడా, దాన్ని కూడా అలుపుతారు. దానిపైన ముగ్గు వేస్తారు, పసుపు కుంకుమ పెడతారు. ఆ అగ్నిని వెలిగించిన తర్వాత ముందు వంట చేసిన పదార్థాన్ని ముందు అగ్నిదేవుడికి అర్పిస్తారు. అంటే మన పంచభూతాలను ఆరాధించే గొప్పతనం ఉంది. అక్కడి నుంచి మొదలు పెడతారు స్త్రీలు. తర్వాత ప్రకృతిలో ఉండే ఔషధ శక్తి ఏది? తులసి చెట్టు మనకు ఔషధంగా ఉంటుంది. అది దాంట్లో నుంచి వచ్చే ఆక్సిజన్ చాలా మంచిది. కాబట్టి ఉదయం లేచి మనం తులసి చెట్టును పూజ చేస్తాం. పూజ చేసేది ఎందుకు? అక్కడ ఉన్నంతసేపు మనం ఆ మంచి గాలిని పీల్చుకుంటాం. దాని వెనక మనకి శాస్త్రంతో పాటు పక్కన మనకు మన దేహానికి కావాల్సిన ఆరోగ్యపరమైన విషయాలు కూడా ఉంటాయి. ఊరికే ఒక ఆచారం పెట్టరు. ఏ ఆచారం పెట్టినా దాని వెనక మన మానసికమైన ఉల్లాసం ఉంటుంది, శారీరకమైన ఆరోగ్యం సంబంధించి ఉంటుంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మన పండుగలు గాని, మన పూజలు గాని అన్ని దాంతో సంబంధించి ఉంటాయి. మనం చూడండి, పండుగలు కూడా చూడండి, ఖగోళ శాస్త్రంలో వచ్చే మార్పును బట్టే మనకు పండుగలు ఉంటాయి. ఆ తిథులు రావడం కానీ ఏవైనా కూడా ఖగోళ శాస్త్రానికి సంబంధించినవి. ఖగోళ శాస్త్రంలో వచ్చినప్పుడు ప్రకృతిలో మార్పులు వస్తాయి. ఆ ప్రకృతిలో వచ్చిన మార్పు సంబంధించి మనం ఆహారం కూడా అలాగే తీసుకుంటాం. ఆ నైవేద్యాలు పెట్టేవన్నీ కూడా మనం తింటే మనకు ఆరోగ్యానికి మంచిది. అది దృష్టిలో పెట్టుకుని మనకు నైవేద్యాలు కూడా ఈ కాలంలో ఇవే పెట్టాలని ఎందుకు పెట్టారు వాళ్ళు? వాళ్ళకి ఎంత ఆలోచన ఉంచండి. దీంతో పాటు పండగల్లో ఏం చేస్తారు? అందరి ఇళ్ళకు వెళ్ళాలి, అందరి బంధువులు కలుసుకోవాలి, మళ్ళీ అందరికి తాంబూలాలు ఇవ్వాలి అని ఒకటి పెట్టేశారు. దానివల్ల ఏమైపోయింది? ఐకమత్యం. అందరూ ఉదయం కూర్చున్నప్పుడు ఏమవుతుంది? ఒకరి సమస్యలు వాళ్ళు చెప్పుకుంటారు. ఆ సమస్యలకు పెద్ద ఆ పక్కనున్న వాడు అదే సమస్యలో ఇరుక్కోని నుండి బయటకు వచ్చుంటే వాళ్ళు ఆ సమయంలో ఏం చేయాలో వాళ్ళు సలహా ఇస్తారు. ఈ విధంగా ఐకమత్యం.
ముఖ్యమైనది ఐకమత్యం. దానికోసంగా మన పండగల విధానం అంతా ఉండేది. సమాజం గురించి ఆలోచిస్తాము, ఇంటి గురించి ఆలోచిస్తాము, మన ఒంటి గురించి ఆలోచిస్తాము, ప్రకృతిని పరిరక్షించే విధానం కూడా ఆలోచిస్తాం. ఇంత ఇంత శాస్త్రం ఉంది మన పండగల్లో, మన హిందూ ధర్మంలో. ఒక స్త్రీ గాని వేరే మతం వాళ్ళతో కలిసి వెళ్ళిపోయిందా, అప్పుడు ఆ ఇంటి పరిస్థితి ఏమవుతుంది? ఇతర మతస్థులకు అలాంటి ఆచారాలు మనలాగా ఉండవు. ఎందువల్ల? మనవంతా ఇటువంటి పద్ధతి, మన హిందూ ధర్మంలో ఉండే పద్ధతి అంతా ఖగోళ శాస్త్రం, మన శరీర శాస్త్రం, మన మానసిక శాస్త్రం. మానసికంగా ఉల్లాసంగా ఉండాలి. ఒక పండగ వస్తే మనం ఎందుకు అంత పద్ధతిగా 4 గంటలకే లేచి స్నానాలు చేయడం, 4 గంటలకే అన్ని మొదలు పెట్టడం, మన ఉపాసన అంతా మొదలు పెట్టడం అంటే పరమాత్మతో కూడా మనం లింక్ అవుతున్నాం. మన మనసు ప్రకారంగా, శరీర ప్రకారంగా శుద్ధం చేసుకొని స్వచ్ఛమైన మనసు భగవంతుడికి అర్పిస్తున్నాం. ఇంత ప్రాసెస్ ఉంది. ఇది ఒక కుల స్త్రీ ఇప్పుడు పూజలు ఆమె చేసినా చేయకపోయినా ఇంట్లో చేసే వాళ్ళకందరూ సహకరించేది ఎవరు? ఆ పదార్థాలను చేసి పెట్టేది ఎవరు? ఆరోగ్యానికి సంబంధించినవన్నీ ఆమె చేస్తారు. ఆ ఇంటిని శుభ్రపరిచేది ఎవరు? ఆ స్త్రీని చేయాలి. ఎప్పుడైతే వేరే దానికి వెళ్ళిపోతారో, వర్ణ సంకరం అంటే అది తన కులం వర్ణ, తన వర్ణం అంటారు. దాన్ని వర్ణం అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. వాటిని తప్పించి ఒక వినిపిస్తున్నాయా మాటలు? మేడం మళ్ళీ ఇప్పుడు వినిపిస్తా ఉంది. మధ్యలో గ్యాప్ వచ్చింది. కాబట్టి ఈ విధంగా మనకే తెలుసు ఈ విషయం. మనం బొదనేసి మనం చేస్తున్న విషయం ఇది. కాబట్టి ప్రతి దాంట్లో కూడా అర్జునుడు ఎంత విశాలంగా ఆలోచిస్తున్నాడు, ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడు. దుర్యోధనుడికి ఆలోచనకి అర్జునుడి యొక్క ఆలోచనకి ఎంత తేడా ఉంచండి. ఎంత విశాలంగా ఆలోచిస్తున్నాడు అంటే, ఒక కుటుంబానికి నిలబడడానికి కారణము ఒక స్త్రీ. తన తల్లిని చూశాడు. తన తల్లి వల్ల కదా 5 మంది కలిసి సవతికి పుట్టిన పిల్లలు కూడా సొంత తమ్ముళ్ళగా వాళ్ళు చూసుకుంటున్నారు. కుంతి యొక్క గొప్పతనం వల్లే కదా వాళ్ళు చూసుకుంటున్నారు. ఆమె ఏ విధంగా ఉండేదో, ఆమె యొక్క ప్రవర్తన ఎంత గొప్పదో అనే విషయము మనకి 5 మందిని చూసి తెలిసిపోతుంది. తల్లి యొక్క ప్రవర్తన పిల్లల మీద ప్రభావం చూపించేసింది. కాబట్టి ఒక కుటుంబ వ్యవస్థ నిలబడేది స్త్రీ వల్ల. కాబట్టి మూలానికి వెళ్ళి మాట్లాడుతున్నాడు అర్జునుడు. ఎంత చక్కగా ఆలోచించాడు చూడండి. ఒక స్త్రీ గాని చెడిపోతే ఆ ఇల్లు చెడిపోతుంది, ఆ ఇంటితో పాటు సమాజం చెడిపోతుంది, అధర్మం పెరిగిపోతుంది. అధర్మం పెరిగితే వచ్చే మొట్టమొదటి ప్రభావం ఎక్కడ పడుతుందంటే కుటుంబం మీద పడుతుంది, కుటుంబంలో వచ్చే పిల్లల మీద పడుతుంది. తద్వారా సమాజం భ్రష్టుపడుతుంది. ఈ విషయం అంతా నీకు తెలియందా అంటూ మాట్లాడుతున్నాడు కృష్ణ పరమాత్మ అర్జునుడు. జాయతే వర్ణ సంకర. ఈ విధంగా వర్ణ సంకరం ఏర్పడుతుందయ్యా. ఇది ఎంత కష్టమైన విషయం. మన సంప్రదాయం అంతా పోతుంది కదా, మన విలువలన్నీ పోతాయి కదా, మన మానసికమైన దౌర్బల్యం ఏర్పడుతుంది కదా, ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతింటుంది. ఒకటి కాదు, ఒక్కరి వల్ల ప్రభావము అన్నిటి మీద ప్రభావం చూపించేస్తుంది. ఒక కరోనా వస్తేనే మనకు సమాజంలో ఎన్ని మార్పులు వచ్చాయి, ఎంత దిగజారాం మనం అందరం, ఒక్కసారిగా దెబ్బతిన్నాం. అలాగా అంటే మనం రీసెంట్ గా ఫేస్ చేసాం కాబట్టి మనకు బాగా తెలుస్తుంది ఆ విషయం, అందుకని చెప్తున్నారు. కాబట్టి స్త్రీలు గాని చెడిపోతే ఇక ఆ సమాజంలో అనేకమైన మార్పులు వచ్చి అధర్మం పెరిగిపోతుందయ్యా. కాబట్టి ఓ కృష్ణ, మనం దీన్ని నివారించాలి అని సూచన చేస్తున్నాడు అర్జునుడు. కృష్ణ పరమాత్మతో మాట్లాడుతున్నాడు అంటే తన యొక్క మోహాన్ని చెప్తున్నాడు. అందుకే మీకు ముందు ధర్మరాజు గురించి చెప్పాను. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. దృష్టిలో పెట్టుకోకుండా జడ్జి చేయకూడదు. అర్జునుడు చెప్పే మాటలని ఇప్పటి కాలానికి సంబంధించినవే, ఇప్పుడు జరుగుతున్నవే. ఇవన్నీ అర్థం పడుతోంది. అర్జునుడు మాట్లాడే ప్రతి మాట ఇప్పుడు సమాజంలో ఇలాంటి పరిస్థితి ఉంది. అది మనం తీసుకోవాలి. దాన్ని నివారించడానికి అధర్మాన్ని ఖండించాలి, ధర్మాన్ని మనం స్థాపించుకోవాలి. ఎవరో కాదు, మనలోనే మార్పు రావాలి. మార్పు ఎక్కడి నుంచో రాదు, ఎవరో రారు, మనమే మార్పు చేసుకోవాలి. తర్వాత 42వ శ్లోకం ఎవరు చదువుతున్నారు?
ఎవరు చదువుతున్నారు? 42వ శ్లోకం పలుకుతున్నారు. నళిని ప్రకాష్ మేడం, కొళేగాల. పెద్దగా చెప్పండి. నళిని ప్రకాష్, కొళేగాలం. కొళాయి గారు అంటే ఏ ఊరు? ఎక్కడండి? కర్ణాటకనా? కర్ణాటక. కర్ణాటక. ఓకే. నళిని గారు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాం మేడం. సంకరో నరకాయైవ నరకాచైవ నరకాయైవ నరకాయైవ కులజ్ఞానాం కులజ్ఞానాం కులస్య చ కులజ్యత పతంతి పతంతి పశంతి పితరో వితరో హేషాం తేషాం లుప్త లుప్త పిండోదక పిండోదక ప్రియాః త్రియాః సంకరో నరకాయైవ సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ కులజ్ఞానాం కులంచ చ కులస్య చ కులస్య చ పతంతి పితరో హేషాం పతంతి పితరో తేషాం లుప్త పిండోదక క్రియాః లుప్త పిండో స్త్రియోదశక లుప్త పిండోదక లుప్త పిండోదక క్రియాః స్త్రియాః క్రియాః క్రియాః సంకరో నరకాయైవ సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హేషాం పతంతి పితరో తేషాం లుప్త పిండోదక క్రియాః లుప్త పిండో క్రియోదశాః లుప్త పిండోదక లుప్త పిండోదక క్రియాః క్రియాః సంకరో నరకాయైవ సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హేషాం పతంతి పితరో యేషాం లుప్త పిండోదక క్రియాః లుప్త పిండో క్రియోదకాః లుప్త పిండోదక లుప్త పిండోదక క్రియాః క్రియాః సంకరో నరకాయైవ సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హేషాం పతంతి పితరో యేషాం హేషాం హా హా హే హేషాం కేషాం లుప్త పిండోదక క్రియాః లుప్త పిండో క్రియాశం లుప్త పిండోదక లుప్త పిండోదక క్రియాః క్రియాః. రండి గారు మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇంకా సంకరో నరకాయైవ కులజ్ఞానం కులస్య చ. సంకరో ఈ విధంగా వర్ణ సంకరంగా జరిగితే నరకాయైవ నరకం అవుతుందయ్యా, సమాజం అంతా నరకం అయిపోతుంది. కులజ్ఞానం కులంగా చెడిపోతే కులస్య చ కులమే చెడిపోతుంది. ఒక స్త్రీ యొక్క ప్రవర్తన మారిపోయినట్టయితే
అటు వాళ్ళ పుట్టింటికి ఇటు మెట్టినింటికి రెండు పక్కల వాళ్ళు భ్రష్టపడతారు. ఇదిగాక మళ్ళీ వాళ్ళ జీవిత విధానం అంతా మారిపోతుంది. సంప్రదాయాలు పోతాయి, ఆచారాలు పోతాయి, విలువలు పోతాయి, గౌరవాలు పోతాయి, అన్నీ పోతాయి. ఒకటి కాదు, ఆ కులంతో పాటు కుల నాశనము చెడిపోయిన వాళ్ళ వల్ల కులమే నాశనం అయిపోతుంది. పతంతి పితరోహేషాం, పతంతి పడిపోతారు. ఏం పడిపోతుంది? పితరోహేషాం, పితృదేవతలు చేసేటువంటి ఆ కార్యక్రమాలు కూడా నశించిపోతాయి. ఎట్లా? లుప్త పిండోదక క్రియాహ, లుప్తమైపోతాయి, పూర్తిగా ఆగిపోతాయి. ఏందవి? పిండం ప్రదానం చేయడం, ఉదకం తర్పణం చేయడం, ఈ రెండు కూడా పోతాయి. పితృదేవతలు చేసేవన్నీ పోతాయి. ఎందువల్ల పోతాయి? ఇప్పుడు స్త్రీలు గాని వేరే కులంలో మారినా, మతంలోకి మారినా పితృదేవతకు సంబంధించిన జరగాలంటే కష్టం కదా. ఇప్పుడు మన ఇళ్లలోనే ఒక తద్దినం పెట్టాలంటే స్త్రీ పాత్ర చాలా గొప్పది. ఉదయం లేచి 4 గంటలకి లేచి మడి కట్టుకోవాలా, అన్ని పదార్థాలు తయారు చేయాలా, ఆ దాన్ని చేయాల్సిన కార్యక్రమాలన్నిటికీ అన్ని ఏర్పాటు చేయాలా, ఇల్లు శుభ్రం చేయాలా, మొత్తం స్త్రీకే పడిపోతుంది. అంతా పని ఆమెకే పడుతుంది. ఇప్పుడు ఆమె వేరే మతంలోకి మారినా, వేరే కులంలోకి మారినా ఆ పరిస్థితి అంతా వాళ్ళు అక్కడ ఉండే ఆచారం అలవాటు చేసుకుంటుంది, ఇవన్నీ వెళ్ళిపోతాయి. అప్పుడు ఏమైపోతుంది? పితృదేవతలు కూడా సంతృప్తి చెందరు. పితృదేవత సంతృప్తి చెందకపోతే మన యొక్క వంశాన్ని మీద ప్రభావం పడిపోతుంది. దానివల్ల మన వంశం నాశనం అయిపోతుంది. పుట్టబోయే పిల్లలకి ఆచారాలు తెలియకుండా పోతాయి. ఎంగిలి మంగళం తెలియకుండా ఎక్కడ పడితే అక్కడ తినడము, ఏవంటే అవి తినడము, ఆరోగ్యానికి సంబంధించి కాకుండా అనారోగ్యానికి సంబంధించి తినడము, తాగడము, అన్ని అలవాట్లు వచ్చేస్తాయి ఇంకా పిల్లలకి. ఎందువల్ల? తల్లి ఒకటి క్రమశిక్షణ తప్పితే ఆ ఇల్లు పూర్తిగా క్రమశిక్షణ తప్పేస్తుంది. అది చెప్తున్నాడు అర్జునుడు. ఎంత బాగా సమాజంలో ఉండే ఆ కుటుంబ వ్యవస్థ, ఆ కుటుంబంలో మూలం ఎవరు? స్త్రీలే. ఆ స్త్రీనే చెడిపోతే ఆ కులమే నశించిపోతుంది. ఇది మనం ప్రత్యక్షంగా ఈ రోజు ఇంకా విచ్చలవిడిగా ఉంది, మనం చూస్తూనే ఉన్నాం దీన్ని. ఆయన చెప్పేవన్నీ ఇప్పుడు సమాజంలో ఉన్నాయి, ఏవి లేకుండా లేవు, అన్నీ ఉన్నాయి. మన భారతదేశంలో ఒకప్పుడు విడాకులైన మాట లేదు. ఎంత దుర్మార్గుడైనా సర్దుకోబోయి కలిసిపోయే అంత మనసు, విశాలమైన మనసు, విశాలమైన భావాలు కలవాళ్ళు స్త్రీలు. నమ్ముకున్న భర్త కోసం జీవితాన్ని త్యాగం చేసేంత వాళ్ళు. కానీ ఈ రోజుల్లో కొంచెం నచ్చకపోతే ఆ ఇగో ప్రాబ్లంతోనే విడాకులు తీసేసుకుంటున్నారు. దానివల్ల ఏమైపోతుంది? సమాజంలో ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయో, ఎన్ని మార్పులు వస్తున్నాయో. వాళ్ళకి పుట్టబోయే బిడ్డలు దేన్ని ఆచారంగా ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి? ఒక బిడ్డకు తల్లి తండ్రి హీరో, ఇంకెవరో కాదు. తల్లి ఇది అయిపోతే ఇంక తండ్రి అదే ప్రవర్తిస్తాడు. ఒక స్త్రీ మారితే మగవాడి నిమిషంలో మారిపోతాడు. దానివల్ల మన కుటుంబం దెబ్బతింటుంది, కుటుంబంతో పాటు సమాజం దెబ్బతింటుంది. దీనివల్ల మనకు ఎవరు ప్రశాంతంగా బతకలేరు. మనం ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరిగే రకంగా మన సమాజంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు మనం చేసుకున్నాం. మన హిందూ ధర్మంలో ఎవ్వరూ ఒకరిని విమర్శించకుండా, ఒకరికి ఇది కాకుండా ఎవరి పాటికి వాళ్ళు ఒక క్రమమైన పద్ధతిలో జీవించడం, అది కూడా ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, సామాజికంగా అన్ని రకాలుగా ఎలా బతకాలి అనే విషయాన్ని మన వేదం నేర్పించేసింది, మనకు అలవాటు చేసేసింది. మన నిత్య జీవితంలోనే నిద్ర లేయంగానే సూర్యుడికి నమస్కారం చేసుకుంటూ చేస్తాం. అంటే ప్రకృతిని ఆరాధిస్తూ ప్రకృతిలో ఉండే ఆ డి విటమిన్ పొందుతూ మనకు ఎందుకు సూర్య నమస్కారాలు? డి విటమిన్ రావడం కోసం. నీకు ఏదైనా ఆరోగ్యం పక్కన వెనక వెంటనే ఆరోగ్యం ఉంటుంది. నువ్వు ఏ దేవుణ్ణి పూజిస్తున్నావు దాని వెనక మన శారీరకమైన పరిస్థితి, మన మానసికమైన పరిస్థితి ఉంటుంది. మనసు తీసుకెళ్లి పరమాత్మకు అర్పించడమే ముఖ్య ధ్యేయంగా ఉంటుంది. ఇప్పుడు అవన్నీ తారుమారైపోతాయి. ఇప్పుడు మనం స్త్రీలు మనకు తెలుసు, మనం పుట్టిన బిడ్డకు మనం ట్రైనింగ్ బాగా ఇస్తాం. నిద్రలేయంగానే చేసే దండం పెట్టమ్మా అని పెట్టిస్తాం. వాడికి మాటలు రాకపోతే మాటలు నేర్పిస్తాం. మాటలతో పాటు స్తోత్రాలు నేర్పిస్తాం. చిన్న వయసుకే స్తోత్రాలు, భగవద్గీత అన్ని నేర్పిస్తాం. మనం ఎందుకు నేర్పిస్తాం? మనకు తెలుసు ఇవి నేర్చుకుంటే వాడి జీవితం బాగుపడుతుంది, వాడి చుట్టూ ఉన్న వాడి సమాజంలో వాళ్ళని కూడా బతికిస్తాడు. అది మన అందరి కోసం, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి, అది మన సిద్ధాంతం. ఇదే మన హిందూ ధర్మంలో ఉండేది. కానీ ఈ ధర్మాన్ని తప్పుతున్నాం.
తప్పడానికి కారణం ఏంది? మనకు తెలియకపోవడం. స్త్రీలు అంత ఉన్నతమైన చదువు లేకపోయినా ఏమీ లేకపోయినా పూర్వకాలంలో స్త్రీలకు ఇవన్నీ తెలుసు. ప్రకృతి తెలుసు, ప్రకృతిలో వచ్చే మార్పులు తెలుసు, దానికి అనుగుణంగా ఎలా జీవించాలో తెలుసు, ఎలా సాధన చేసుకోవాలో తెలుసు. స్త్రీలకు అన్నీ తెలుసు. ప్రకృతితో పాటే వాడు నిద్రలేచేవాడు. 6 గంటలకు లేచి సూర్య భగవాన్ నమస్కరిస్తూనే నిద్రలేచేవాడు, భూమికి నమస్కరిస్తూ లేచేవాడు. పంచభూతాలను గౌరవిస్తాం మన ధర్మం. ఎందుకంటే వాటి వల్ల మనం ఎన్నో లాభాలు పొందుతున్నాం కదా. అక్కడి నుంచే మనం మొదలవుతుంది మన యొక్క ప్రవర్తన. మనం చూసి పిల్లలు కూడా నేర్చుకుంటారు. పిల్లలు నేర్చుకుంటే ఏమవుతుంది? ఒక కుటుంబంలో ఒక వ్యవస్థ ఉంది అంటే అది చుట్టుపక్కల వాళ్ళ మీద ప్రభావం చూపించేస్తుంది. వాళ్ళు ఉన్నతంగా ఆలోచించేస్తారు. మంచి క్రమశిక్షణగా ఉన్న కుటుంబంలో వాళ్ళ వల్ల మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు, ఓ ఇలా ఉండాలా, సమాజంలో ఇలా బతకాలా అని వాళ్ళు తెలుసుకుంటారు. ఆరోగ్యం కోసం ఏం చేయాలి, ఆనందం కోసం ఏం చేయాలి. ఇప్పుడు ఆనందం అనుకుంటున్నారు, పిచ్చి పిచ్చివన్నీ ఆనందాలు పెట్టుకున్నారు, బెట్టింగ్లు అవన్నీ ఆనందాలు పెట్టుకున్నారు. నిజమైన ఆనందాలు అవే? ఏది నిజమైన ఆనందం? నీకు ఏది ఆనందం ఇస్తో తెలియదు. ఒక సినిమా హీరోలను హీరోలుగా చేసుకుంటున్నారు, వాళ్ళు నిజమైన హీరోలా? జీవితంలో వాళ్ళంతా ఫెయిల్యూర్. నీ జీవితంలో ఉన్న తల్లి తండ్రులే హీరో. వాళ్ళ లైఫ్ ను లీడ్ చేసిన విధానం చూస్తే ఆశ్చర్యపోతాం. పూర్వకాలంలో 10 మంది పిల్లకాయలు ఉన్నా కూడా సక్రమంగా పెంచుకున్నారు. ఎవ్వరి చెడు అలవాట్లు లేకుండా మంచి పద్ధతితో నియమబద్ధమైన విషయంలో వాళ్ళ క్రమశిక్షణలో పెరిగారు. 10 మంది పిల్లకాయలు ఉన్నా కూడా, అది కూడా లక్షలు పోసి చేసే స్కూల్లో చేర్చలేదు. గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే. మనమంతా అక్కడ చదివిన వాళ్ళమే, గవర్నమెంట్ స్కూల్స్ లో చదివిన వాళ్ళమే. మనకి విద్య రాలేదా? ఇప్పుడు విద్య కోసం పరుగులు తీసేస్తున్న వాళ్ళంతా ఏం విద్య నేర్చుకుంటున్నారు? సమాజాన్ని టెన్షన్ పడే చదువు నేర్చుకుంటున్నారు. జీవితం అంతా టెన్షన్. దాన్ని ఆ మనసు గురించే దీన్ని చెప్పాడు. ఇప్పుడు ఈ టెన్షన్ లోనే ఉన్నాడు అర్జునుడు. టెన్షన్ అంటే అదే మమకారం, అహంకారం అనే అడ్డం వచ్చినప్పుడు వచ్చేదే టెన్షన్. అదే టెన్షన్ లో ఇప్పుడు అర్జునుడు ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఉండకూడదని చెప్తున్నాడు. సమాజంలో వచ్చే మార్పులు, వాటి వల్ల వచ్చే దుష్పరిణామము ఎలా ఉంటుంది ఒక యుద్ధం వల్ల అనే విషయం మొదలుపెట్టి చెప్తున్నాడు. ఇవన్నీ ఇప్పుడు మనకు వచ్చేవి తప్ప అప్పుడున్న పరిస్థితుల్లో అర్జునుడికి పనికొచ్చేవి ఏవి లేవు. దీంట్లో అర్జునుడు చెప్తున్నవన్నీ అపోహలు మాత్రమే. ఎందుకంటే వాళ్ళకి అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. సమాజాన్ని ఎలా ప్రేమించాలా, ఎక్కడెక్కడ లోటు వస్తే ఏ స్త్రీలన్నా దీలా పడిపోతే వాళ్ళని ఎలా రక్షించాలన్న విషయము ధర్మరాజుకు బాగా తెలుసు. అంతకన్నా ఆ నలుగురు కూడా సహకరించే నలుగురికి తెలుసు, విదురుడికి తెలుసు, వ్యాసుడికి తెలుసు, అందరికి తెలుసు, కృష్ణ పరమాత్మకు తెలుసు. ధర్మరాజు 30 ఏళ్లు పరిపాలన చేస్తే ఏ లోటు ఎవ్వరికీ రానిలేదు. అంత గొప్ప స్థితిలో ఉన్నారు వాళ్ళు. అది పరిపాలన అంటే. ఇప్పుడు మనకు జరుగుతున్న పరిపాలనకు వాళ్ళ పరిపాలనకు వాళ్ళకి రాజనీతి శాస్త్రం తెలుసు, ఆర్థిక శాస్త్రం తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు. శాస్త్రాలు తెలుసుకోవచ్చు కూర్చున్నారు. మనం చూస్తే ఏ శాస్త్రం తెలియకుండా పరిపాలన చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి అర్జునుడు ఆ విధంగా చెప్తున్నాడు. పితృదేవతలకు కూడా దోహం అవుతుందయ్యా అనే విషయాన్ని చెప్తున్నాడు అర్జునుడు. ఎప్పుడు చూడండి, సంకరో నరకాయైవ, నరకం జరుగుతుంది. సంకరంగా స్త్రీ చేస్తే అంటే వర్ణం ప్రకారంగా గాని, జాతి ప్రకారంగా గాని, మతం ప్రకారంగా వర్ణ సంకరం అయిపోతే దాని వల్ల ఏమైపోతుంది అంటే నరకం వస్తుంది. కులజ్ఞానం కులశ్చ, కులం చెడిపోవడమే కాకుండా ఆ కుల స్త్రీలు చెడిపోవడం కాకుండా కులమే చెడిపోతుంది. పతంతి పితరో హేషాం, అటువంటి వాళ్ళ వల్ల పితృదేవతలకు ఇచ్చేటువంటి వాళ్ళ పరిస్థితి కూడా పడిపోతుంది. అది కూడా ఏంది? లుప్త పిండోదక్రియా, వాళ్ళ కోసం చేయాల్సిన క్రియలు, పనులు. ఏం పనులవి? వాళ్ళకేం చేయాలి? పిండ ప్రదానం చేయాలి, అర్ఘ్యం ఇవ్వాలి, తర్పణాలు వదలాలి. ఆ 2 కార్యక్రమాలు కాస్త లుప్తం అయిపోతాయి, అంటే లేకుండా పోతాయి. అవి ఎప్పుడైతే లేవో, వాళ్ళ యొక్క దేవతల అనుగ్రహం లేకపోతే, మనకి దేవతలకు పితృదేవతల యొక్క అనుగ్రహం లేకపోతే మన వంశము అభివృద్ధి చెందదు, వంశము బాగుపడదు, ఆరోగ్యంగా ఉండదు, లేదా పిల్లలు పుట్టకుండా పోయే పరిస్థితి వస్తుంది. పుట్టిన వాళ్ళు ఆరోగ్యం లేకుండా ఉంటారు. అప్పుడు మనకు మానసికమైన పరిస్థితి, మానసిక దౌర్బల్యం ఏర్పడుతుంది. ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందయ్యా అని చెప్పి
మనకున్న ఇప్పుడు సమాజాన్ని అద్దం పెట్టి చూపిస్తున్నాడు అర్జునుడు భగవద్గీత ద్వారా. ఇది 41, 42 శ్లోకాల్లో ఉండే విషయం.